కౌశిక్ మన షరీఫ్ కి ఒక కత్తి లాంటి మరదలు ఉందంట. అవునా? ఆ విషయం సడన్ గా ఇప్పుడు నాకేదో చెప్తున్నావు? ఆల్రెడీ తనకు ఒకడు లైన్ వేస్తున్నాడు. ఆల్రెడీ బుక్కుడా, ఇంకెందుకు బొక్క నాకు చెప్పడం, తర్వాత చెప్పు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ అలాంగ్ విత్ సరదా సహస్ర. ఏదో హోటల్లో పనిచేయలేక చచ్చిపోతా. నా పర్సనాలిటీకి హోటల్కి ఏమైనా సూట్ అయ్యిందండి? ఏంటో నా జీవితం. నేను ఒక అందగాడిని ప్రేమించాను, నన్నేమో మా బావ పందిగాడు ప్రేమించాడు. నేనేమో నాకు నచ్చిన వాడితో పెళ్లి చేసుకోవాలని కోరిక, మా బావ పందిగాడికేమో నన్ను పెళ్లి చేసుకోవాలని కోరిక. ట్రయాంగిల్ స్టోరీ. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఐడియా. కిరణ్కి ఫోన్ చేసి చెప్తాను. హలో డార్లింగ్. కిరణ్, ఏం చేస్తున్నావు? నీ గురించి రొమాంటిక్ కలలు కంటున్నా డార్లింగ్. యాంకర్స్ లేక ఎంగిలాకలు నాకుంటే పార్టిసిపెంట్స్ వచ్చి పరమాన్నం అడిగారంట. ప్రతి ఒక్కళ్ళు మా మీదేంటే అలా ఉంది నీ రొమాంటిక్ కలలు. కలలు ఆపి ఏదైనా చెప్పు కిరణ్, వీడి ఇక్కడ నుంచి చంపేస్తున్నాడు. ఓ పని చేద్దాం, లేచిపోదామా? లేచిపోదాం. వాడు కుక్కల నా వెనకాలే తిరుగుతున్నాడు, క్షణం కూడా వదలట్లేదు నన్ను. సచ్చినోడు. పోనీ నేను వచ్చి వాడితో ఫైట్ చేయనా? చెయ్యి. వాడు పందిలా ఉంటాడు, ఓ గుద్దు గుద్దుగానే చచ్చి ఊరుకుంది గాని. అమ్మో, అంత రిస్క్ వద్దులే గానీ పోనీ వాడికి వీక్నెస్ ఏమన్నా? వీక్నెస్లు కదా? వీక్నెస్లు అంటే కిరణ్, వాడికి యాక్టింగ్ అంటే పిచ్చి. వాడు చూడ్డానికి పందిలో ఉన్న పెద్ద యాక్టర్ అయిపోదాం అనుకుంటున్నాడు. వాడు మోహన్కి అంత లేదనే సంగతి నాకు తెలుసు. వాడికి ఏం తెలుసు? ఆ ఒక్క హింట్ చాలు డార్లింగ్. వాడిని ఆడుకుని నిన్ను తీసుకొచ్చే పూచి నాది. నువ్వు ప్రశాంతంగా ఉండి నేను చూసుకుంటా. అలానే కిరణ్. కిరణ్ కిరణ్ బాగా వస్తున్నాడు. ఫోన్ పెట్టి ఫోన్ పెట్టి. ఆడేతానే అమ్మి పాడేతానే, పాడేతానే అమ్మి ఆడేతానే. ఏంటి బంగారం, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? అదా కంపెనీ వాళ్ళు బావా, లోన్ కావాలా అని ఫోన్ చేశారు. అవునా? ఫోన్ పట్టుకుని నీ చేతులు అంత రెప్పు వచ్చినాయో దేవుడా. అది పట్టుకొని రావట్లేదు, నువ్వు పట్టుకొని వస్తున్నాయి నొప్పులు. అయినా మన పెళ్ళాక నీకు చెవిలో పెట్టుకునేది కొని పెడతాలే. ఏంటది? ఏంటది? అదే బ్లూటూత్ కొని పెడతాను. నా మొగుడు కొని పెడతాడులే బావా. అదేంటి బంగారం, మన ఇద్దరు లవర్స్ కదా, పెళ్లి చేసుకుందాం. అయ్యో బావా, చిన్నప్పటి నుంచి నిన్నే చూస్తూ పెరిగాను, నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదు. అయ్యో ఫీలింగ్స్ ఏముంది, పెళ్లి అయితే ఆటోమేటిక్ గా వస్తాయి. ఒక్కసారి మన ఇద్దరు రొమాన్స్ చేసుకుంటున్నట్టు డ్రీమ్ లోకి వెళ్ళి. అందుకే పెద్దోళ్ళు అన్నారు స్ట్రీట్ డాగ్ నో రొమాన్స్ అని. అంటే ఈదికొక్కనే. సర్లే గాని, ఎవరు కస్టమర్ వస్తున్నట్టున్నారు. హోటల్ సంగతి చూడు, మన సంగతి తర్వాత. ప్రొడ్యూసర్ గారు అంతా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాం షూటింగ్ కి. ఇప్పుడే రైటర్ గారితో మాట్లాడేశానండి. డన్. నెక్స్ట్ మండే నుంచి షూటింగ్ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఉంటాను సార్. సార్ మీరు సినిమా డైరెక్టర్ అండి? యా, ఆఫ్ కోర్స్. సినిమా డైరెక్టర్ అనుకుంటా. ఏం సినిమాలు చేశారు సార్ ఇంతవరకు? చేతగాని మొగుడు, చెడిపోయిన పెళ్ళం. అప్పట్లో ఒకడు, ఇప్పుడు 5. ఇంకా సార్? ఉన్న మొగుడు వద్దు, బాయ్ ఫ్రెండ్ ముద్దు. ఈ సినిమాలు రిలీజ్ అయినాయి అండి? సార్ అది నాకు కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం. థియేటర్కి వెళ్ళి చూడు. పనిచేశారా సార్? ఆ ఇష్టం కాదండి, నేను సినిమాలో యాక్టింగ్ చేయాలని బాగా ఇంట్రెస్ట్. నాకు చూడడానికి చిన్న ఎన్టీఆర్ లో బానే ఉన్నావు కానీ మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫిక్స్ చేసామయ్యా. కష్టం. అవునా? ఏంటో నా జాతకం ఎప్పుడు అంతే. నెక్స్ట్ సినిమా చూద్దాం. నెక్స్ట్ సినిమా. హలో రైటర్ గారు, పవన్ కళ్యాణ్ కాదా మన సినిమాలో హీరో? ఎందుకు డేట్స్ కుదరట్లేదా? క్యారెక్టరైజేషన్ కి సూట్ అవ్వట్లేదా? హీరో చూడడానికి పందిలా ఉండాలా? చూడగానే ఎదవ అనిపించాలా? లఫుడ్ గాడ్లో ఉండాలా? మన కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉండాలా? ఇప్పటికిప్పుడు అన్ని లక్షణాలు ఉన్నాడు ఎక్కడ దొరుకుతాడండి? సరే ట్రై చేస్తాను, ఆ తిప్పలు నేను పడతా. కానివ్వండి సార్, మీరు చాలా లక్కీ సార్. ఎందుకు? మీరు లఫూట్ లాగా ఎదవలాగా ఉండాలన్నారు. ఈ ఏరియాలో నేనే పెద్ద లఫూట్ ఎదవను సార్.
కుక్కలా మీ కాళ్ళ దగ్గర పడి ఉంటా. అసలు అంతెందుకు సార్, పందిని నన్ను పక్క పక్కన పెట్టి చూడండి, ఏది ఎవరో పోల్చుకోలేదు తెలుసా మీరు. నువ్వు చెప్తుంటే తెలుస్తుంది, ఒక్కసారి రా. సార్ పర్ఫెక్ట్ ఆయన చెప్పిన. కానీ ఇప్పుడు నీకు యాక్టింగ్ స్కిల్స్ ఎంత వరకు ఉన్నాయో నాకు ఎలా తెలుస్తుంది? యాక్టింగ్ బాగా చేస్తాను సార్, ఎరగ తీసేస్తాను పక్క పక్క. సరే, నీకు ఇప్పుడు నేను కొన్ని సీన్లు చెప్తాను, ఒక్కొక్కటిగా నువ్వు యాక్ట్ చేసి చూపించాలి. సార్. అమ్మాయి ఎవరు? మా మరదలు సార్, నా బంగారం. కత్తిలో ఉన్నాయా? అమ్మాయి హీరోయిన్. నువ్వు ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలి. నిజ జీవితంలో రోజు చెప్తున్నాను సార్, ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి, ఎరగ తీస్తాను. బంగారం, ఐ లవ్ యూ. గర్ల్ ఫ్రెండ్ కి ఐ లవ్ యూ చెప్పడం ఒక ఆర్ట్ అయ్యా. ఆర్టా? అంటే నాకు తెలియదు సార్ ఎలాగో. పక్కకు రా. ఐ లవ్ యూ. ఏంటి ఇందాక నేను చెప్పినప్పుడు ఇంకోలా పెట్టింది ఎక్స్ప్రెషన్. ఆయన అట్లా ముట్టుకుంటారేంటి సార్ మీరు? ముట్టుకునే సీన్ వద్దు. వద్దు. నీకు ముట్టుకోకపోవడం కావాలా, క్యారెక్టర్ కావాలా? నా క్యారెక్టర్ కావాలి సార్. సరే, ఇవన్నీ కాదా? ఇప్పుడు ఇట్లా విడివిడిగా కాదు, మనం కలిసి సార్ ఒక సీన్ చేద్దాం. నేను నీకు సీన్ చూపిస్తాను. ఏం సీన్ సార్? ఏంటంటే అహల్య అమాయకురాలు. అయితే ఇంకో అమ్మాయిని తీసుకురావాలా? ఇట్రా. నువ్వు బ్రోకర్వా యాక్టర్వా? అంటే ఇంకో అమ్మాయి అహల్య అమాయకురాలు ఇద్దరు అన్నారుగా. ఓరి ఎదవా, అహల్యే అమాయకురాలు అదొక సీన్. ఓహో అలాగే సార్. ఆ డ్రామా ఇంత ఈ పేపర్ లో ఉంది, నువ్వు బాగా స్క్రిప్ట్ అడిగి తిరిగి చదువు. అలాగే సార్, నేను ప్రిపేర్ అవుతాను సార్. వాడు ఇక్కడే ఉన్నాడు. వాడికి అందుకే పెద్ద స్క్రిప్ట్ ఇచ్చా. అయ్యో అబ్బా ఏమి రాశారు సార్. సార్ ఏంటి పక్క మీద చేశారు? దోమయ్యా, దోమ. దోమ? బంగారం ఎక్కడ దోమ? అదేంటి వాడు ముట్టుకున్నప్పుడు బాగానే ఉన్నావు. ఇందాక దోమ ఉంది బావా, నువ్వు దోమ వెళ్ళిపోయాక ముట్టుకున్నావు. సరే సార్, క్యారెక్టర్స్ ఓకే. నేను ఇప్పుడు గౌతముడిని, మీరేమో ఇంద్రుడు అనమాట. ఓకే ఓకే రెడీ? పడుకో బంగారం. అహల్య నదికి వెళ్ళొస్తాను. ఈ టవల్ కూడా అడగట్లేదు. టవల్ కూడా అడగలేదంట. నదికి పోలేదా? మధ్యలో నీ ఉండగా గదికెళ్ళి నేనేం చేస్తాను? రా, నన్ను నీ కౌగిలిలో బంధించు. లాల పోసుకోవడానికి పోలేదా? రాళ్ళకి వెళ్ళదు, వెళ్ళి మా అమ్మాయి నీళ్ళు చల్లుకొని వచ్చేసాం. మరి ఇందాకేమైందిరా ఆ బుద్ధి? అయినా ఒరే చేతికంత లావు వచ్చి దొబ్బించుకున్నావు కదా. కోడి కుక్కరొక్కో అనగానే పెళ్ళాన్ని అలా గాలి కొద్దిగా సరిపడవనా? అలా వెళ్ళిపోతే నాలంటాడు ఎవడా ఒకరు వచ్చి దూరడా? ఏంటని మీరు మాట్లాడేది? అయినా పెళ్ళాన్ని అలా వదిలేసే ఎదవని నీలాంటి కొట్టి చంపేలరా? అమ్మా అమ్మా, ఏంటి ఇద్దరు కొడితే ఎంతమంది కొట్టినట్టు అనిపించింది సార్. ఇప్పుడు క్యారెక్టర్ చేంజ్ సార్. నేను ఇంద్రుడిని, మీరేమో గౌతముడు. గౌతముడు. స్నానానికి వెళ్ళొస్తా. టవల్ ఇదిగో. టవలు. అహల్య స్వామి నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదిలో నాకేం పని? రాడాలి. ఏంటి సార్ స్నానానికి వెళ్ళదు అప్పుడే వస్తారా? ఒరే కళ్ళు ఏమన్నా దొబ్బేట్రా? టవల్ తీసుకెళ్ళాను, సబ్బు తీసుకెళ్ళాను. అయితే ఈసారి సబ్బు తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేసండి. నేను సబ్బు తీసుకెళ్తే నువ్వు ఒక నా పెళ్ళంతా ఏం చేస్తావురా? నేను ఇంద్రుడిని ఏమైనా చేస్తాను. నేను కూడా గౌతముని, నేను కూడా ఏమైనా చేస్తాను. వద్దు సార్, వద్దు సార్, ఇంకా ఈ యాక్టింగ్ వద్దు సార్. నా యాక్టింగ్ మీకు నచ్చిందో నచ్చలేదు చెప్పండి సార్, నేను యాక్ట్ చేయలేను సార్. సో యాక్టింగ్ అయితే అద్భుతంగా చేస్తావా నువ్వు సార్? నీలో ఒక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కనిపిస్తున్నారు. ఓకే సార్. కాకపోతే మా సినిమాలో హీరో బ్లైండ్ అయ్యా, కళ్ళు కనపడవు. సరే బ్లైండ్ యాక్షన్ కూడా చేస్తాను సార్. బావా నువ్వు ఎలా అయినా పెద్ద హీరో అయిపోవాలి బావా. దేవుడా చెయ్యి బావా, బాగా చెయ్యి. నమ్మక తప్పని నిజమైన నువ్వికరావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. సార్ ఎలా చేశాను సార్? బావా వచ్చిన వాడు డైరెక్టర్ కాదు, నా లవరు లేచిపోయావా? నా బంగారం లేచిపోయింది, నా జీవితం ఆరిపోయింది రాజా. నీ గూడు చెదిరింది, నీ గుండె స్వదిరింది, ఓ చిట్టి
పుట్టి పావురము ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఓకే సో హౌ డిడ్ యు లైక్ ది స్కిట్ బాగా ఎంజాయ్ చేశారు అన్ని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కదా